మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వాహకం వల్ల అప్పుల పాలైనట్లు ఆరోపణ చేసిన అన్నదమ్ములు వివరాల్లోకి వెళ్తే మహేశ్వరం గ్రామానికి చెందిన వీరమల్ల మోహన్ రెడ్డి వెంకటరెడ్డి బోర్వెల్ వ్యాపారంలో స్థిరపడ్డారు. 10 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాయమాటలు నమ్మి నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 15 కోట్ల రూపాయల బోర్లు వేయించడం జరిగింది అని, వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించకుండా మోసం చేసి మా కుటుంబానికి అప్పుల పాలు చేశారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది పెద్దిని నమ్మి కాంట్రాక్ట్ వర్కులు చేసి బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలయ్యారని, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అతని కోటరీ వర్గం మాత్రమే 100 కోట్లు సంపాదించారని వాపోయారు. బిల్లుల కోసం తెలంగాణ భవన్ కేటీఆర్ హరీష్ రావు వద్దకు వెళ్లి మా యొక్క దుస్థితి వివరించినా కూడా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి మా యొక్క బోర్వెల్ డబ్బులు చెల్లించాలి అని వారు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. అప్పులు ఇప్పుడు ఘోరమైన వడ్డీలు అసలు బాగా పెరిగిపోయినాయి. వాటికి తోటి మేము తట్టుకోలేక 5 నెలలు అయింది ఈ షాప్ బంద్ చేసి. మహేశ్వరం విలేజ్లో ఇల్లుకు తాళం పెట్టి 10 నెలలు అవుతుంది. భూములు దున్నుకుంటాను. నా మీద అప్పులు ఇచ్చిన వాళ్ళు కేసులు వేసిండ్రు. వాళ్ళతో తట్టుకోలేక మేము ఒక దొంగ లెక్క బయట తిరగవలసి వస్తుంది. ఈ సుదర్శన్ రెడ్డిని అడిగితే నేను ఇస్తా అని ఎప్పుడు అదే అంటాడు. కేటీఆర్ దగ్గర పోతే తమ్ముడు ఆగు నువ్వు మంచి పని చేసినావు, కానీ మన గవర్నమెంట్ వస్తుంది ఇస్తా, నేను అప్పుడు చూసుకుంటాను, మీకు బాగానే చూసుకుంటాం అన్నాడు. ఆయన చాలాసార్లు తిరుగుతాయి. తెలంగాణ భవన్ పోతే హరీష్ రావు దగ్గర పోతే మీరు అప్పుడే అడగాలి, ఇంకొకసారి వచ్చినాం అనుకో బాగుండదు అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. హరీష్ రావు బాగా వార్నింగ్ ఇచ్చిండు. ఆయన మేము బోర్లు వేసి తిరుగుతున్నావు సార్ అంటే, నువ్వు అప్పుడు వేసినావు, అప్పుడే తిరిగి వసూలు చేసుకోవాలి, ఇప్పుడు ఎందుకు వస్తావు నువ్వు, వస్తే మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసుకుంటా పో, లేకపోతే లేదు పో అని ఆయన వెళ్ళగొట్టిండు. ఆఫీసుల నుంచి వెళ్ళగొట్టిండు హరీష్ రావు. సుమారు అంటే 15 కోట్ల నష్టం అయింది మాకు. అది తెలంగాణ భవన్లో లీగల్ సెల్లో ఇచ్చినాం, మా ప్రాబ్లం మొత్తం చెప్పినాం. ఆ కేసీఆర్ దగ్గర పోయినాం, ఆయన రానిత్తలేడు. ఎమ్మెల్యే అన్న ఫోన్ చేయాలి, మినిస్టర్ అన్న ఫోన్ చేయాలని 5-6 సార్లు గడికాడికి పోవుడు, ఆడ సెక్యూరిటీ వెళ్ళగొట్టుడు. మామూలు ఉన్నోన్ని లోపడి రానియకపోతే, బాధతోటి పోయినోని లోపడి రానియకపోతే ఆయన ఏం సీఎం అన్నట్టు, దేనికి సీఎం అన్నట్టు? ఆయన కొంచెం అన్న ఆలోచన ఉండదా మనిషికి? ఎంత బాధతోటి పోయినోని మరి ఏందో వాళ్ళ మంపి లోపడిగానే పిలుచుకొని అడగాలి, అది న్యాయం చేసినట్టు. అది సీఎంకు తగ్గట్టు హోదా కాదో ఆయన, అసలు ఆ వాల్యూ మనిషే కాదు ఆయన. ఆయన ఏ మనిషో ఇంకా. మేము 4 సార్లు 5 సార్లు పోయినాం, మళ్ళీ రిటర్న్ ఏడ్చుకుంటూ వచ్చినాం. ఎవరో చెప్పుకోవాలని, ఎక్కడి పోయినా న్యాయం జరుగుతలేదు మాకు. ఆ తెలంగాణ ఫండ్ ఉన్నది, టీఆర్ఎస్ ఫండ్, ఆ ఫండ్ నుంచి అన్నా మాకు 15 కోట్లు ఇవ్వాలి, లేకపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా మాకు 15 కోట్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలి. లేకపోతే మేము తెలంగాణ భవన్ పోతాం, మా కుటుంబం మొత్తం పోతాం, పెట్రోల్ పోసుకొని అన్నే చచ్చిపోతాం మేము. మళ్ళీ లాస్ట్ ఇక అదే ఫైనల్, ఇక మాది అదే ఆలోచించుకున్నాం. ఇక మేము ఎందుకంటే ఇక్కడ అప్పులతో తట్టుకోలేకపోతాను, షాప్ బంద్ చేసుకుని అవమానపడ్డాం. అందరితోటి దగ్గర తెచ్చుకున్నాం. వాళ్ళ పరిస్థితులు కూడా ఘోరంగా ఉన్నాయి. మాకు ఇచ్చిన అప్పులు, వాళ్ళు కొంతమంది చనిపోయి ఉన్నారు, కొంతమంది కాళ్ళు ఇరిగి ఉన్నారు. వాళ్ళ మాటలు చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. మేము మీ దగ్గర తెచ్చుకొని ఆయన బోర్లు వేసి మధ్యలో మేము బలి అయిపోయినాం. ఇప్పుడు ఆయన మంచిగానే ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచిండు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. కానీ మేము అప్పులు తెచ్చి చేసినందుకు మేము బలి అయిపోయినాం, మిమ్మల్ని బలి చేసినట్టు అయిపోయింది. మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళకి మేము న్యాయం చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకు న్యాయం చేస్తే చాలు, మాకు కావాల్సింది అదే. ఇక అది పనులు అమ్ముకున్నాం, రోడ్డు మీద పడ్డాం. ఇంటి